నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు 2024 ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక మలుపు తిప్పాయి. ప్రజాక్షేత్రంలో వచ్చిన తీర్పు చూస్తే జనం మనసులో ఏముందో అర్థమైపోతుంది. ఒక్క అవకాశం అన్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చారు. మార్పు కావాలి అన్న వాళ్ళకి కూడా మార్చమని అవకాశం ఇచ్చారు. అయితే ఈ 5 ఏళ్ల పాలనను బట్టి ప్రస్తుత రాజకీయ నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరు పొలిటికల్ రేసులో ఉంటారు? వాట్స్ ది స్టోరీ? చంద్రబాబు రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆరితేరినవాడు, అపర చాణక్యుడు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం చంద్రబాబు మేధస్సుతో మాత్రమే విజయం సొంతం కాలేదు. యువత కీలక భూమిక పోషించింది. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, రాజకీయంగా ఎదురు దెబ్బతిన్నా ముందడుగు వేసిన వారు అనేక మంది యువనేతలు ఈసారి అటు లోక్సభలో ఇటు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే రాష్ట్రాన్ని నడిపేందుకు కూడా యువనేతలే పోటీ పడుతున్నారు. అలాంటి వారిలో ముగ్గురు ఇప్పుడు మన ముందు ఉన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం అందరి చూపు వీరి మీదే ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అందరికీ అత్యున్నత స్థానానికి చేరాలని ఉంటుంది. అందుకే ఇప్పుడు ఉన్న మిత్రుత్వాన్ని, శత్రుత్వాన్ని పక్కన పెడితే భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుంది అని ఊహిస్తే ఊహకి అందనంతగా టఫ్గా ఉండబోతుంది అనే అంచనా వేయవచ్చు. ఇక మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తనదైన శైలిలో ఆలోచనలకు పదును పెట్టి ఎదురు దాడికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 74 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి 80కి చేరుతోంది. ఎంత ఫిట్గా ఉన్నా వయసు మాత్రం మీద పడినట్లే. ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని నడిపించే ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తేవాల్సిందే. ఇప్పటికే నారా లోకేష్ పార్టీపై పట్టు సాధించారు. ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొని యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ విజయంలో తన వంతు పాత్ర నిర్వహించారు. నారా లోకేష్ రాజకీయంగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. పరిపాలనా పరంగా పార్టీని క్రమబద్ధంగా నడిపించే విషయంలోనూ, కష్టపడే అంశంలోనూ నారా లోకేష్ తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు. ఓడిపోయిన మంగళగిరిలో తన సొంత సామాజిక వర్గం లేనప్పటికీ 90,000కు పైగా మెజారిటీతో గెలవటం అంటే చిన్న విషయమేమీ కాదు. 5 ఏళ్ల పాటు క్రమబద్ధంగా పనిచేశారు. అలాంటి ప్రణాళికలు ఆయన వద్ద చాలా ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు తాను వారసుని అయిపోవాలి అని లోకేష్ కూడా అనుకోవటం లేదు. గెలుపులో క్రెడిట్ కోసం కూడా ఆయన ఆశపడటం లేదు. వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని తన ఇమేజ్ను అంతకంతా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు ముందు రోజుల్లో సూపర్ సీనియర్ అయిన చంద్రబాబు, ఆయనతో పాటు మిగిలిన సీనియర్లు అంతా సైడ్ కానున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సీఎం పీఠానికి గట్టిగా పోటీ పడే నాయకుల్లో లోకేష్ ముందు వరుసలో ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటు సినిమాల్లోనే కాదు, ఇటు రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ తనని తాను పొలిటికల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి నాళ్లలో తడబాటులు ఉన్నాయి. కానీ రాజకీయం ఎలా చేయాలో అర్థం చేసుకున్న తరువాత వేసిన మొదటి అడుగు మాత్రం విజయాన్ని సాధించి పెట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ 21 స్థానాల్లో పోటీ చేసి 21 సీట్లను కైవసం చేసుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇదే విధానం అనుసరిస్తారు అనుకోవడం పొరపాటే. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి ఎన్నికల బరిలో దిగుతారు. ఇప్పటికిప్పుడు పవన్ ముందున్న లక్ష్యం తనను తాను మంచి పాలకుడిగా ప్రజల ముందు నిరూపించుకోవడం. తన చేతికి ముఖ్యమంత్రి పీఠం వచ్చినా సమర్థవంతంగా పనిచేస్తాను అని, తనపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా పనితీరు కనబరుస్తాను అని అందరికీ చూపించగలటం. ఇప్పటి వరకు పవన్కు పార్టీ ఉంది, లీడర్లు కానీ కేడర్ కానీ లేరు. అభిమానుల బలాన్ని పొత్తుల ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనకరంగా మార్చుకోవటంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఇక ముందు పార్టీని, కేడర్ను, లీడర్లను కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే 10 ఏళ్ల పాటు టీడీపీతో అనుబంధం కొనసాగాలి అని ఆయన ఎన్నికల ముందు చెప్పారు. అయితే రాజకీయంగా ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవాలి అన్న కోరిక ఆయనలోనూ బలంగానే ఉంది.
వచ్చే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆ సీటు కోసం పోటీ పడే వాళ్లలో పవన్ కళ్యాణ్ కూడా అగ్రభాగంలో కనిపిస్తారు. ఒకవైపు పవన్ ఎదుగుతూ ఉంటే తమ పార్టీని తగ్గించుకోవాలని టీడీపీ కూడా అనుకోదు. దీంతో అటు పవన్ ఇటు లోకేష్ పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇక జగన్ విషయానికి వస్తే 2029లో తానే సీఎం అని అనుకుంటున్నారు. ఆయనకు సీట్ల పరంగా ఎన్ని తక్కువ సీట్లు వచ్చినా ఓటింగ్ మాత్రం 40% వచ్చింది. విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయటం ఆయన్ను దెబ్బతీసింది. అయితే వైసీపీకి పథకాలు, ఇతర వర్గాల మద్దతు ఉంది. ఈ కారణంగానే ఆయన బలమైన నేతగానే ఉన్నారు. అయితే సీఎంగా ఆయన పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి బలంగా ముందుకు వస్తానని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్కి లోకేష్, పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ సవాళ్లు ఉన్నాయి. ముందుగా పార్టీని కాపాడుకోవాలి, కేసుల నుంచి బయటపడాలి. అంతకు మించి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ముప్పును తప్పించుకోగలగాలి. ఇటీవల ఎన్నికల్లో రాయలసీమలో ఓటింగ్ సరళి చూస్తే దళిత, ముస్లిం ఓట్లు భారీగా కాంగ్రెస్కు పడ్డాయి. ఈ కారణంగా కడప సిటీ వంటి చోట్ల వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. తనకు ఉన్న అక్రమ ఆస్తుల కేసులను తప్పించుకోవడం అంత సులువు కాదు. 10 ఏళ్లకు పైగా ట్రయల్కు రావడం లేదని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యే పరిస్థితి ఉంది. ఇక గత 5 ఏళ్ల పాలనలో మద్యం, ఇసుక, గనులు వంటి వాటి విషయాల్లో కొత్త విచారణలు జరగబోతున్నాయి. మరోవైపు పార్టీ నేతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా జగన్ మీదే ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు ఆ పార్టీల అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు చూస్తే వైసీపీ కోలుకోవటం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవేళ టీడీపీ, జనసేన వేరువేరుగా పోటీ చేస్తే ఆ 2 పార్టీల మధ్యనే పోరాటం జరుగుతుంది అన్న వాదన కూడా ఉంది. అందుకే జగన్ ముందు వచ్చే 5 ఏళ్లు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూ నిలబడగలిగితే అత్యున్నత పీఠాన్ని దక్కించుకునే రేసులో ఆయన కూడా ఉంటారు. తనకు వయసు అయిపోలేదు అని, సత్తువ ఉంది అని పోరాటాలు చేయటం తనకు కొత్తేమీ కాదని జగన్ చెబుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో త్రిముఖ పోరు ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పవన్కు ఎంతో అనుభవశాలి అయిన చంద్రబాబు ఒకవైపు, 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఉన్న జగన్ మరొక వైపు ఉన్నారు. వీలైనంత వేగంగా రాజకీయంలో తన పాత్ర ఏమిటి అని పవన్ విశ్లేషించుకొని పావులు కదిపితే సీఎం పీఠానికి తనను తాను పోటీదారునిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు రాజకీయంగా రిటైర్ అయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా సీఎం రేస్ అనేది ఉంటుంది. లోకేష్ సీఎం అయితే పవన్ లైట్ తీసుకోరు, తానే సీఎం కావాలి అనుకుంటారు. వీరికి పోటీగా జగన్మోహన్ రెడ్డి ఉండనే ఉన్నారు. అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది అంచనా వేయటం చాలా కష్టం. అయితే ఏపీ రాజకీయాల్లో బలమైన యువనేతల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది అనేది మాత్రం సత్యం.